హాయ్, మీ యొక్క కొరమేన్ చేపలకి సి విటమిన్ అనేది ఇస్తున్నారా? సి విటమిన్ ఇవ్వడం వల్ల అత్యధిక లాభాలు ఉన్నాయి. సి విటమిన్ అనేది ఏ విధంగా ఇవ్వడం వల్ల అనేది ప్రయోజనాలు అనేది ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఎవరికైనా కనుక చేపలు, మేతలు, మందులు ఎవరికైనా కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా సి విటమిన్ అనేది కొరమేన్ చేపలు అనేది ఉత్పత్తి చేసుకోలేదు. అది నేరుగా మనమే ఫీడ్లో నుంచి కానీ వాటర్లో నుంచి కానీ మనం ఇచ్చుకోవాలి. ఈ సి విటమిన్ ఇవ్వడం వల్ల రెసిడెన్షియల్ పవర్, వ్యాధి నిరోధక శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది ఉత్పన్నం అవడం వల్ల ఏంటంటే చేపలకి ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు మరియు జబ్బులు రాకుండా అనేది సి విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక రెండో వచ్చేసరికి చేపలకి పుండ్లు, ఏదన్నా దెబ్బలు, ఏదన్నా వైరస్ వచ్చినప్పుడు చేపలకి అనేది కొల్లాజెన్ అనే పదార్థం అనేది సి విటమిన్ అనేది ముఖ్యంగా ఏర్పాటు చేస్తుంది. ఆ కొల్లాజెన్ అనేది దెబ్బలు తొందరగా మానిపోవడానికి, ఒకవేళ పుండ్లు నయం అవ్వడానికి సి విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకో విషయం వచ్చేసరికి స్ట్రెస్. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో చేపలు అనేది స్ట్రెస్కి గురవుతాయి. స్ట్రెస్కి గురైనప్పుడు ఆ స్ట్రెస్ అనేది తగ్గించడంలో సి విటమిన్ అనేది ముఖ్యంగా మంచి పాత్ర పోషిస్తుంది. ఇంకొక విషయం వచ్చేసరికి అమ్మోనియా, నైట్రేట్స్ లెవెల్స్ ఈజీ అయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి సి విటమిన్ అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇంకోటి బోన్ పవర్. కొరమేన్కి ముఖ్యంగా బోన్ పవర్ అనేది ఎదగడానికి కొరమేన్ చేప అన్ని చేపల కల్లా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రాంగ్గా అవడానికి సి విటమిన్ అనేది మెయిన్ కీ రోల్ పాత్ర అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ సి విటమిన్ అనేది ఏ విధంగా వాడాలంటే కనుక మనం సి విటమిన్ మరి ముఖ్యంగా పొద్దున పూట, మార్నింగ్ పూట మనం 8 దగ్గర వరకు మనం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అది ఎండలో ఇచ్చుకోకూడదు. ఎండలో ఇచ్చుకుంటే ఏంటంటే సి విటమిన్ అనేది పదార్థం నశిస్తుంది. మరి ముఖ్యంగా పొద్దున పూట అది 1 కిలో చేపకి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు, 1 కిలో చేపకి 3 గ్రాముల నుంచి 5 గ్రాములు, ఒక 50 గ్రాములు వాటర్ తీసుకుని, 1 కిలో ఫీడ్కి వచ్చేసరికి 50 గ్రాములు వాటర్ తీసుకుని అది చక్కగా మిక్స్ చేసుకుని నేరుగా ఫీడ్కి పట్టించి ఎండలో పెట్టుకోకుండా నీడ ప్రదేశంలో కానీ చల్లబడే ప్రదేశంలో కానీ ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మనం స్టోర్ చేసుకుని చక్కగా ఆరబెట్టుకుని నేరుగా మనం కొరమేన్ చేపలకి ఇస్తే కనుక మంచి ఫలితాలు అనేది, మంచి సర్వైవల్ రేట్స్ అనేది చక్కగా ఉంటాయి. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ఎవరికైనా కనుక కొరమేన్ చేపలు, మందులు, మేతలు కనుక కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ చేయండి. మంచి చేపల తక్కువ ప్రైజ్లో మేము అందిస్తాము. మేతలు, మందులు కూడా అందిస్తాము. సో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు.